ఇక గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. టీపీసీసీ పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరగబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం జరగనుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై చర్చ జరగబోతుంది. 15న కామారెడ్డిలో జరగబోయే బహిరంగ సభ విజయవంతంపై కూడా చర్చించబోతున్నారు. ఓట్ చోరీ గద్దీ చోరు కార్యక్రమాన్ని మరింత బలంగా చేపట్టబోతున్నారు. ఈ అంశాలు కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి పూర్తి అప్డేట్స్ ఏంటి? గాంధీ భవన్లో కొద్దిసేపటి క్రితం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. రాజశేఖర్, ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షత వహిస్తుండగా మా పార్టీ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. అట్లాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్తో పాటు ఇతర శాఖలకు సంబంధించినటువంటి ప్రభుత్వలో పనిచేస్తున్నటువంటి పార్టీ నేతలతో పాటు డీసీసీ, అట్లాగే జై బాపు జై సంవిధాన్ కమిటీలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశంలో మాట్లాడారు. ప్రధానంగా ఈ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చ జరపడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్ల నుంచి, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అంశంపై కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆ పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా చర్చించనున్నారు. అట్లాగే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పార్టీకి సంబంధించి అభ్యర్థి ఎంపికతో పాటు పార్టీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్ల ఇన్ఛార్జీలుగా వార్డు కమిటీలకు ఇన్ఛార్జీలను నిర్ణయించి వారికి సంబంధించి పార్టీ గెలుపు కోసం కూడా పనిచేసేలా అంశంపై కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా ఒక ఎజెండాగా తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభను 1,00,000 మందితో నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో సభ సక్సెస్ కోసం ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కూడా చర్చిస్తారు. అట్లాగే ఓట్ చోరీకి సంబంధించి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దేశవ్యాప్తంగా చర్చలోకి తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి ఈసీఐ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టినారు. ఇదే అంశంపైకి దీన్ని కూడా ఏదైతే ఓట్ చోరీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ కుర్చీని వదలాలంటూ కూడా ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలనే అంశంపై కూడా చర్చిస్తున్నారు. దీంతోపాటు తెలంగాణలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో
42% బీసీలకు రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకోవడంతో పాటు ప్రభుత్వం తరపు నుంచి కూడా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆమోదం కోసం రాష్ట్రపతికి వరకు కూడా పంపించడం జరిగింది. అట్లాగే పార్లమెంటులో కూడా ఈ బిల్లు ఆమోదం పొందని నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి బీసీ డిక్లరేషన్ గతంలో కామారెడ్డిలో ప్రకటించినటువంటి బీసీ డిక్లరేషన్ మేరకు కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ఉన్నాం అనే విధంగా కూడా తీసుకున్నటువంటి కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ అంశంపై కూడా చర్చించనున్నారు. ముఖ్యంగా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ గత అనేక ఎన్నికల్లో కూడా బీజేపీ ఈ ఓట్ చోరీ చేయడం, ఈవీఎం ట్యాంపరింగులు చేయడం, అట్లాగే నకిలీ ఓటర్ జాబితా కానీ దొంగ ఓట్లకు సంబంధించినటువంటి అంశాలు గతంలో రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి వీటన్నిటినీ వాడుకొని బీజేపీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో మోడీ మూడోసారి కూడా పీఎంగా బాధ్యతలు చేపట్టారు అనే అంశాన్ని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కానీ మీనాక్షి నటరాజన్ కానీ నిజాయితీకి నిలువెత్తు రూపం. వాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల, ప్రజాస్వామ్య విధానాల పట్ల కూడా నిబద్ధతతో వ్యవహరిస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంత నిజాయితీగా ఉంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రులు పనిచేసినటువంటి చరిత్ర మనం చూసాం. కానీ మోడీ అధికారంలోకి రావడమే ఒక దొంగ ఓట్ల ద్వారా వచ్చారు. ఒక నకిలీ ఓట్ల ద్వారా ఓటర్ జాబితాని మ్యానిపులేట్ చేయడం, ఈవీఎం ట్యాంపరింగ్ల ద్వారా వచ్చారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశంపై ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ అయితే పార్టీ నేతలకు పిలుపునివ్వడం జరిగింది. ఇక స్థానిక సంస్థల నేపథ్యంలో ఏదైతే అఫీషియల్గా అంటే ఈసీఐ నోటిఫికేషన్లో 42% బీసీలకు రిజర్వేషన్లు, అట్లాగే 10% వరకు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశానికి సంబంధించి తాము నిబద్ధతగా పనిచేసినప్పటికీ ఏదైతే బీసీ బిల్లుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయడం, అట్లాగే దానికి సంబంధించినటువంటి బిల్లు అంశాన్ని రాష్ట్రపతి వరకు పంపడం, పార్లమెంటులో ఎంపీల ద్వారా కూడా చర్చ పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కరువైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని చర్చించనున్నారు. దీంతోపాటు పార్టీ పరంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది ఇప్పటికే పార్టీ ఒక స్టాండ్ తీసుకున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా పార్టీ సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో డిస్కస్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రాజశేఖర్, ప్రధానంగా యూరియాపై ఒక రకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. దానిపై ఏమైనా క్లారిటీ ఇచ్చేందుకు ఏమైనా చర్చించే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ సమావేశం అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నేతలతో పాటు ఏదైతే జిల్లా పార్టీ డీసీసీ కమిటీలకు సంబంధించినటువంటి నేతలు వివిధ కమిటీలు గతంలో జై బాపు జై సంవిధాన్ కమిటీలను వేయడం జరిగింది. అట్లాగే ఇతర పార్టీ కార్యక్రమాలు తీసుకున్నటువంటి కమిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో వీరందరికీ కలిసి పార్టీకి సంబంధించినటువంటి పార్టీ వ్యవస్థగత నిర్మాణం పైన ప్రధానంగా మన పార్టీ దృష్టి పెట్టినట్టుగా ఈ సమావేశం ఎజెండా చూస్తే మనకు అర్థమవుతుంది. రాజశేఖర్, అయితే సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణలో చేపట్టినటువంటి ప్రభుత్వ పరంగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రానికి ఏ విధంగా సహకరించడం లేదు. రాజకీయ వైరుధ్యాలు ఉన్న నేపథ్యంలో ఉండొచ్చు. పార్టీ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఏదైతే జాతీయ స్థాయిలో కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాల్సి ఉంటుంది, రాష్ట్రాలకు ఏ మేరకు సహాయం చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు మీరు చెప్పినట్టుగా ఏదైతే యూరియా సరఫరాకు సంబంధించి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టినట్టుగా కూడా చెప్తుంది. దాంతోపాటు ఇతర రకాల ప్రాజెక్టుల కోసం కూడా మెట్రో విస్తరణ పనులతో పాటు నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఏదైతే జాతీయ హోదా కల్పించాలని కోరడం, అట్లాగే నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనేక విజ్ఞప్తులు కూడా కేంద్రానికి చేసినప్పటికీ ఇప్పటికీ వాటికి సంబంధించి సానుకూల స్పందన అయితే రానటువంటి పరిస్థితి ఉంది. ఈ అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.